భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలోని మొదటి 9 వచనాలను మనము చూడబోతా ఉన్నాం. మొదటి 8 వచనాలను మనము చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనం వరకు మనం చదువుదాం. మీ ఎదుట నున్నప్పుడు మీలో అనుకోవగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. 2వ వచనం, శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండినట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 3వ వచనం, మేము శరీరదారులమై నడుచుకొనను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. 7వ వచనం, సంగతులను పైననే మీరు చూచుతున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయబడుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మలను నేటి వరకు సజీవ లెక్కలో ఉంచారు. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మేము నడుచుకున్నట్లుగా, నీ వాక్యానికి తగినట్లుగా ప్రవర్తించినట్లుగా నీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. వినుచున్నటువంటి ప్రియ సహోదరులందరూ కూడా నాయన యేసే ప్రభువా, వాక్యంలో ఉన్న విషయాన్ని మరి నాయన యేసే ప్రభువా అర్థం చేసుకున్నట్టుకు తగినటువంటి జ్ఞానమును, శక్తిని, బలమును మీరు అందించమని కోరుతూ ఉన్నాం. వాక్యం పూర్తిగా వినేటువంటి క్రమంలో అపవాది యొక్క శోధనలను సహించుటకు శక్తిని మీరు దయచేయండి. అపవాది యొక్క తంత్రాలన్నింటినీ, గోలని, నన్ను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నింటినీ యేసు నామములో బంధించమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి వచన భాగాల్లో 3-4 వచన భాగాలు మీరు నాతోటి కలిసి చదవాలని కోరుతూ ఉన్నాను. చదవండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ప్రియులరా, ఈరోజు మనం చూస్తూ ఉన్నటువంటి వాక్య భాగము ఏంటి అంటే దేవుని శక్తితో నింపబడిన యుద్ధోపకరణాలు, లేకపోతే శక్తి కలిగిన యుద్ధోపకరణాలు. ఉట్టి శక్తి అనే దానికంటే దేవుని శక్తితో నింపబడిన లేదా దేవుని శక్తి కలిగినటువంటి యుద్ధోపకరణాలను గురించి మనము నేర్చుకొనబోతా ఉన్నాం. మరి ఎందుకు యుద్ధోపకరణాలు కావాలి మనకి? అమ్మా, యుద్ధోపకరణాలు మనకి ఎందుకు కావాలి? యుద్ధోపకరణాలు ఎప్పుడు కావాలి చెప్పండి? ఎప్పుడు కావాలి? వంట గదిలోకి వెళ్తే ఏం కావాలి? వంట చేయాలంటే ఏం కావాలి? వంట చేయడానికి కావలసినటువంటి పాత్రలు కావాలి, అంతే కదా? స్నానం చేయడానికి పోతున్నాను అనుకోండి, దానికి కావలసినటువంటివి మనకు కావాలి. సోపు, టవలు అట్లాంటివి మనకు కావాల్సి ఉంటాయి. కాబట్టి ఏ పనికి ఆ పనికి తగినటువంటి పనిముట్లు మనకి అవసరం. అంతేగాని నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు గంట తీసుకొని పోతాను,
ప్యాన్ తీసుకొని పోతానంటే అవుద్దా? పబ్జీలో పోయినట్టు. కాబట్టి ఒక ప్యాన్ తోటి మనం పోయి యుద్ధాన్ని చేయలేం, యుద్ధాన్ని ఆపలేం. యుద్ధం చేసేటువంటి వాడు, యుద్ధ రంగంలో దిగేటువంటి వాడికి ఏం కావాలో అయ్యే కావాలన్నమాట. అయితే మన యొక్క యుద్ధం అనేటువంటిది శారీరకంగా చేసేటువంటి యుద్ధం కాదు. అందుకే యుద్ధంలో చాలా డిఫరెన్స్ కలిగినటువంటి ఒక వాక్య భాగం మనం చూడగలుగుతాం. ఏంటి ఆ వాక్య భాగం చెప్పండి, సన్నివేశం చెప్పండి. యుద్ధానికి పోవాల్సిన వాడు ఎట్లాంటి వేసుకోవాలో అవి నా వల్ల కాదు, నేను వాటితోటి యుద్ధం చేయలేను. దావీదు, గొలియాతు. దావీదుని తీసుకొచ్చి ఏం చేశారంటే, నువ్వు యుద్ధానికి వెళ్తావా, వెళ్ళి గొలియాతును నువ్వు పడదొస్తావా, పడదరేయగలిగినటువంటి శక్తి నీకు లేదా, మరి ఇదిగో ఈ యొక్క యుద్ధోపకరణాలన్నీ ధరించు అని చెప్పి ఆ కిరీటం, శిరస్త్రాణం ఇవన్నీ వేస్తే అవి నా వల్ల కాదు, వీటితోటి నేను యుద్ధం చేయలేను అని చెప్పాడు. దేవుని యొక్క యుద్ధం, దేవునితో దేవుడు చేసేటువంటి యుద్ధం యెహోవాదే. యెహోవా చేసేటువంటి యుద్ధానికి మనం శారీరకంగా ఇలాంటి యుద్ధోపకరణాలు ధరించాల్సినటువంటి అవసరం మనకి లేదు. అప్పుడు ఆ గొలియాతును చంపటానికి వెళ్ళినటువంటి దావీదు ఎలాంటి యుద్ధోపకరణాన్ని తీసుకెళ్ళాడు? ఒడిసెల, కేవలం ఒడిసెలు తీసుకెళ్ళాడు. ఒడిసెల్లో రాళ్ళు, అంతే, ఒడిసెల రాళ్ళు, అంతకు మించి వేరేదేమీ లేదు అక్కడ. ఆ ఒడిసెలతోటి తీసుకుని వెళ్ళినప్పుడు గొలియాతుకి నవ్వులాట అనిపించింది. గొలియాతు ఏమనుకున్నాడు? గొలియాతు ఏమన్నాడు? గొలియాతు యొక్క అసలు స్వభావం ఆడ గొలియాతే మాట్లాడాడు, నేను నీ దృష్టికి కుక్కలాగున్నానా అన్న. ఏంటి కుక్కలాగున్నానా? నిజమే, నువ్వు కుక్క కంటే హీనుడివి, కుక్క కంటే దరిద్రుడివి. కాబట్టి దేవుడు దావీదును పంపించాడు. దావీదు చేతిలో ఒడిసెల ఉంది, ఒడిసెలతోటి ఎక్కువ పెట్టాడు, గిరగిర తిప్పాడు, పేటి కొట్టాడు. కొడితే ఊహించని రీతిగా అతని దగ్గర ఉన్నటువంటి ఆ ఎదురుగా కత్తి కానీ ఏదైనా కానీ దాడి చేస్తే తట్టుకోవటానికి వీలైనటువంటి ఒక పెద్ద, ఏమంటారు దాన్ని, యుద్ధానికి యుద్ధం అనేటువంటిది ప్రతీకారం కాదు. వాక్య ప్రకారంగా యుద్ధానికి యుద్ధం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు మనం ఆలోచించేటువంటి యుద్ధం ఎలాంటి యుద్ధాన్ని నేను మీకు చెప్పబోతున్నానంటే, భౌతికంగా జరుగుతున్నటువంటి దాడికి, అర్థం చేసుకోండి, బయట నాకు ఏ దాడి జరుగుతున్నా, నాకు బయట ఏ దాడి జరుగుతుంది? భౌతికంగా జరుగుతుంది దాడి. నేను ఇప్పుడు భౌతికంగా ప్రతి దాడి చేయాలా లేకపోతే చేయకూడదా అనే విషయం దగ్గర నేను ఆలోచించి, వాక్య ప్రకారం ఆలోచిస్తే భౌతికంగా కాదు, నీ జీవితంలో నీకు జరుగుతున్న భౌతికమైన దాడులకు మనం ప్రతిదాడి చేయాల్సినటువంటిది ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఏంటిదంటే, దేవుని శక్తితో నింపబడినటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించి, దేవుని శక్తితో నింపబడినటువంటి యుద్ధోపకరణాల వలన ఏ విధంగా మనము ఆ యొక్క శత్రువును ఎలాగ మనము మట్టి గరిపించగలుగుతాము అనే విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క మొదటి వచనం, 3వ వచనం, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. అంటే శరీరదారులమై నడుచుకుంటున్న ప్రకారము మనకు శరీరకమైనటువంటి విషయాల ద్వారా భౌతికమైనటువంటి దాడి అనేటువంటి జరుగుతూ ఉంది. ఆ వ్యక్తిగతమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. నిన్ను పదే పదే హింసించేటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. కానీ ఏం చేయాలంటే, నన్ను హింసించేటువంటి వాళ్ళని నేను కూడా సేమ్ అదే విధంగా హింసిస్తూ ఉంటే దాడికి కరెక్ట్గా సరిపోద్ది. అవునరా, నువ్వు కరెక్ట్ చేసావురా, వాడిని హింసించినట్టుగా నువ్వు కూడా హింసించావు, ఇది న్యాయం అంటారు లోకం. కానీ దైవికంగా మనకెప్పుడు అది న్యాయం కాదు. నీ మీద జరిగేటువంటి ప్రతి ఒక్క భౌతిక దాడి, ఆ దాడికి నువ్వేం చేయాలండి? ఆత్మీయమైనటువంటి ఒక దాడి, దైవికమైనటువంటి ఒక దాడి, అంటే దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి యుద్ధోపకరణాలను నువ్వు ధరించి ఆ యుద్ధోపకరణాల చేత నువ్వు దాడి చేయాలి. కానీ భౌతికంగా నువ్వు కత్తికి కత్తి, పంటికి పన్ను, ముళ్ళుకు ముళ్ళు, ఇలాంటిది మనం ఎప్పుడు కూడా ఎంచుకోకూడదని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మరి ఈ విషయాల గురించి మనము వాక్యంలో నుంచి చూద్దాం. మన యొక్క యుద్ధోపకరణాలను గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో సర్వాంగ కవచాన్ని, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి అని చెప్పబడుతుంది కదా. ఎందుకంటే మనం పోరాడేటువంటిది 10వ వచనం నుంచి చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు బలవంతులై ఉండండి. నీ బలం ఎవరి దగ్గర? నీ బలం ఫిజికల్ బలం కాదు. నా సంగతి తెలుసుకో. నా సంగతి ఏంటో నీకు తెలుసా? నా సంగతి ఏంటో నీకు తెలుసా? నా జోలికి వస్తే నేను పోలీస్ స్టేషన్కి పోతా. నా జోలికి వస్తే నేను ఆడికి పోతాను, పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ రాస్తా. నా జోలికి వచ్చావా, నేనేం చేస్తాను? కేసు పెడతా, పోయి క్రిమినల్ లాయర్ని కలిసి వస్తా, పోయి అది చేస్తా, ఇది చేస్తా అనేటువంటిది కాదు. కాబట్టి దేవుని యొక్క తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. దేవుని శక్తిని బట్టి దేవుని యందు బలవంతులై ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటువంటి వాడికి మజిల్ పవర్ చూస్తారు ముందు. వీడు అసలు యుద్ధం చేయగలరా లేదా అనేటువంటిది చూస్తారనమాట. మజిల్ పవర్ బాగుందా, గట్ పవర్ బాగుందా, బోన్ బాగుందా, కండలు తిరిగినోడేనా, యుద్ధం చేయగలరా, ఎంతసేపు చేస్తాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. ముందు వర్కౌట్స్ ఉంటాయి, చాలా వర్కౌట్స్ ఉంటాయి. అవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళని యుద్ధంలోకి తీసుకుంటారు. యుద్ధాన్ని తట్టుకోగలరా, ఒకవేళ ఎవడన్నా పొడిస్తే బతకగలరా, ఎమరేజ్ వస్తాడా, ఎన్నో ఉంటాయి అనమాట. యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు ఎవరిని బట్టి వాడిని తీసుకెళ్ళాడు యుద్ధానికి. కాబట్టి మనం కూడా మన మీద భౌతిక దాడి జరుగుతున్నా కానీ మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క మహా గొప్ప శక్తిని బట్టి మనం ఏం చేయాలండి? ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎందుకని? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. కాబట్టి మనకి ఏం జరుగుతుందంటే అపవాది యొక్క తంత్రాలు అనేటువంటివి మన మీద ప్రభావం చూపుతున్నాయి. నీ మీద భౌతిక దాడి జరగటానికి కారణం కూడా అపవాది యొక్క తంత్రాలే. ఎవరన్నా నిన్ను హింసించడానికి ముందుకు వచ్చారు అంటే దానికి కారణం ఏంటంటే అపవాది యొక్క తంత్రాలే. ఎందుకని వాళ్ళు నీ మీదకి వచ్చారు? నువ్వు తప్పిదస్తుడు కాకపోయినా, నువ్వు న్యాయంగా జీవిస్తున్నా, దేవుని యొక్క వాక్యాన్ని యథార్థంగా నువ్వు బోధిస్తున్నా, దేవుని యొక్క వాక్యానికి వెనుదిరగకుండా నువ్వు జీవిస్తా ఉన్నా కానీ నీ మీద దాడి కొనసాగుతుందంటే అది ఏదో ఒక వ్యక్తి చేసినటువంటి దాడి కాదు. ఎవరో ఒకళ్ళ యొక్క ఆలోచన, వేరే వాళ్ళ యొక్క ఆలోచన ప్రభావంలో జరుగుతున్నది కాదు. అదేంటి చెప్పండి? అది కేవలం మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, అపవాది యొక్క తంత్రాలను ఎదిరించుటకు. అపవాది యొక్క తంత్రాలు లేదా సాతాను యొక్క తంత్రాలు అనే మాట నేను మీకు చెప్తా ఉన్నా. ప్రియులారా, ఈ భూలోకంలో మనకి ఇద్దరు కాదు, ఒకళ్ళు మనకి శత్రువులండి. మనం ఈ భూలోకంలో రెండు ఆత్మలు కలిగి జీవిస్తాం. అర్థమవుతుందని నేను చెప్తుంది? ఈ భూలోకంలో మనం రెండు ఆత్మలు కలిగి మనం జీవిస్తాం. ఒకటి దైవికమైన ఆత్మ లేదా దురాత్మ. అంతే. నేను దేవునిలో ఉన్నంత వరకు నాలో ఏ ఆత్మ పనిచేస్తాడు? దేవుని యొక్క ఆత్మ పనిచేస్తాడు. నేను ఎప్పుడైతే దేవుని యొక్క మార్గం నుంచి బయటకు వస్తానో ఆటోమేటిక్గా నాలో ఎవరు పనిచేస్తారు? అపవాది పనిచేస్తాడు, సాతాను పనిచేస్తాడు. సాతాను యొక్క దురాత్మ శక్తి మనల్ని పట్టి పీడిస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలిచాను? ఈ వాక్యాల ద్వారా ఏం చెప్పదలుస్తున్నాను అంటే, నీ యొక్క ఆలోచన క్రమాన్ని చూడు. నీ పనితీరు చూడు. నీ జీవితంలో నీ యొక్క పనితీరు చూడు. ప్రార్థనలో ఎంతసేపు కూర్చోగలుగుతున్నావో చూడు. ఎంతసేపు ప్రార్థించగలుగుతున్నావో చూడు. ఎంతసేపు వాక్యం చదవగలుగుతున్నావో చూడు. ప్రార్థన అనగానే వేరే ఆలోచనలు వస్తున్నాయేమో చూడు. ఈ విధంగా మనం పరిశీలన చేసుకుంటే నాలో ఉంది దేవుని యొక్క ఆత్మ ఎంతవరకు ఉంది, సాతాను యొక్క ఆత్మ నాలో ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్పనా? ప్రభువారు తన శిష్యులతోటి ఈ మాట అంటున్నాడు. నేను ఈ యొక్క వీళ్ళెవరు? సైనికులు, బంట్రోతులు, వీళ్ళు వచ్చి నన్ను బంధిస్తారు. నేను అనేక శ్రమల హింసలు పొంది ఆ మీదట నేను సమాధి చేయబడి తిరిగి లెగుస్తాను అని చెప్పినప్పుడు పక్కన పేతురు ఉన్నాడు. పక్కన ఎవరున్నారు చెప్పండి? పేతురు ఇవన్నీ ఏమంటున్నాడు? అయ్యా, అది నీకు దూరం అయిపోవను కాక, అది నీకు దగ్గర రాకూడదు, నువ్వు సిలువ ఎక్కకూడదు, నువ్వు సమాధి చేయబడకూడదు, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి అని మాట్లాడుతున్నాడు. పేతురు అంటే ఎవరు? ప్రభు శిష్యుడు. పేతురు గురించి ప్రభు ఏం చెప్పాడు? నీవు పేతురువు, నీ పేరు కేఫా,
కేఫా అంటే రాయి, నువ్వు కేఫా అని చెప్పి నా యొక్క సంఘాన్ని ఈ రాతి మీద, ఈ బండ మీద నేను నిర్మిస్తాను, దాని ఎదుట ఎవ్వరు కూడా నిలవలేరు అనేటువంటి మాటలు పేతురు గురించి చెప్తే, ఆ పేతురు ప్రభుతోటి ఏమంటున్నాడు, అయ్యా అవన్నీ నీకు దూరం అయిపోవాలయ్యా, అసలు నువ్వు నీ దగ్గరికి రాకూడదు అంటున్నాడు. అప్పుడు పేతురు వైపు ప్రభు చూసి ఏమన్నాడండి పేతుర్ని, ఎంతకాలానికి నా మంచి కోరుకునే ఒక శిష్యుడు కనిపించావు పేతురు అన్నాడా? ఏమన్నాడు? సాతానా, నీవెప్పుడు ఈ భూలోక సంబంధమైన విషయాలే ఆలోచిస్తున్నావు, ఆత్మీయమైన విషయాలు అర్థం కావట్లా, ఆత్మీయమైనటువంటి లోతుపాతులు నీ జీవితంలోనికి రావట్లా, నువ్వు అస్తమానం దేని గురించి ఆలోచిస్తున్నావు? కేవలం ఇదిగో ఈ భూలోకపరమైన పై విషయాల గురించే ఆలోచిస్తున్నావు అని చెప్పాడు. కాబట్టి అంత దేవునికి దగ్గరగా నివసించినటువంటి శిష్యున్నే ఆయన సాతానా అన్నాడు అంటే, ఇంకా దీన్ని బట్టి సాతానా అన్నాడంటే సాతాను ఉన్నాడంటావా పేతురులో? ఉన్నాడా లేడా? ఎప్పుడైతే శరీర రీతిగా మనం ఆలోచిస్తామో ఆ ఆస్పెక్ట్లో ఉన్నాడని అర్థం. అర్థమైందా? నేను ఎప్పుడు ప్రభు గురించినటువంటి విషయాలే కాంక్షిస్తూ ఉంటే, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటే నాలో ఎవరున్నట్టు అర్థం చెప్పండి? దేవుని యొక్క ఆత్మ నన్ను జీవింపచేస్తున్నాడని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు నిరంతరం రెండు విషయాల చేత మనం నడిపింపబడతాం. మన జీవితంలో ఎన్ని విషయాల ద్వారా నడిపింపబడతామో? రెండు విషయాల ద్వారా నడిపింపబడతాం. ఒకటి దేవుని ఆత్మ, లేదా దురాత్మ, సాతాను యొక్క ఆత్మ. కాబట్టి సాతాను యొక్క ఆత్మ చేసేటువంటి కార్యాలు ఏంటి అంటే, దేవుణ్ణి ప్రేమించడు, దేవుని వాక్యాన్ని ప్రేమించడు, దేవుని యొక్క వాక్యం యొక్క లోతుపాట్ల గురించినటువంటి విషయంలో మైల్డ్గా ఉంటాడు అన్నమాట. ఎలా ఉంటారు చెప్పండి? తెలిసి తెలియనట్టుగా ఉంటారు వాళ్ళు. ఎంతసేపు వాక్యం చెప్పినా సరేనయ్యా, ఓకే అయ్యా, మంచిదయ్యా అంటారు. అవునా, దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడా, ఎలా చేస్తాడు అని వాళ్ళు డీప్గా అర్థం చేసుకోవాలని అనుకోరు వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం ఎలాంటి విలువనిస్తున్నామో, దేవుని యొక్క కార్యాలకు మనం ఎలాంటి విలువనిస్తున్నామో, మన యొక్క సమయాన్ని ఎలాగా మనం ప్రభుకి మనం ఇస్తూ ఉన్నామో, దాన్ని బట్టి మనలో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మరి ప్రియులరా, ఈ విషయాలు మనం గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనలో మనం దేవుని యొక్క మహా గొప్ప శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎందుకని ఉండాలంటే, మీరు అపవాది యొక్క తంత్రాలను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించండి. సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడైతే ధరిస్తామో, గమనించండి, సర్వాంగ కవచాన్ని ఎప్పుడైతే మనం ధరిస్తామో అపవాది మనలోనికి రావటానికి అవకాశం ఉండదు, అపవాది మనల్ని జయించడానికి అవకాశం ఉండదు, అపవాది మనల్ని బీట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు అనమాట. కాబట్టి ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి అన్న ఉద్దేశానికే బయట గోడ మీద కూడా ఆ బొమ్మ వేశారు. ఆ బొమ్మ అక్కడ వేయటానికి కలిగిన పెద్ద కారణం ఏంటి అంటే, క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, నిజ జీవితంలో క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించేటువంటి వాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. మొదటిది ఏంటంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం కలిగి ఉండాలా? ప్రార్థన. మనం ఒకసారి యాకోబు పత్రికను చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీ పాపములు ఒకంతొనొకడు ఒప్పుకొనుడి. మన పాపాలు మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలండి. ఒకవేళ ఒక్కరితో ఒకడు ఒప్పుకోకపోయినా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మొదట నీ పాపాలు నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడేటువంటి వారు పాపం చెయ్యరు. దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నప్పుడు వాడు పాపం చెయ్యడు అనే మాట ఉంది కదా వాక్యంలో. కాబట్టి పాపం చెయ్యడు అనేటువంటి మాట చెప్పాలి అంటే మొదట ఏం చేయాలా? ప్రార్థనా జీవితం ఉండాలి. మన యొక్క జీవితంలో మనం కొంత సమయాన్ని ప్రార్థన కోసం వెచ్చించాలి. ప్రార్థన కోసం అంటే ఏ సమయం? ఉదయాన్నే లేచి ప్రభువా ఈరోజు నాకు ఇచ్చినందుకు వందనాలు. అదే స్కూల్కో కాలేజీకో లేకపోతే డ్యూటీకో వెళ్ళే ముందు ప్రభువా నేను బయలుదేరి బయటికి వెళ్తున్నాను, నన్ను క్షేమంగా చూడు, నాకు ఎలాంటి అపాయం సంభవించకుండా చెయ్యి అని చెప్పటం సమయాన్ని వెచ్చించటమా? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, స్కూల్కి కాలేజీకి వెళ్ళిన తర్వాత ప్రభువా నన్ను క్షేమంగా ఇక్కడికి తెచ్చినందుకు వందనాలు అని చెప్పడమా? మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవడమా?
తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటమా? సాయంత్రం మళ్ళీ భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకోవటమా? మళ్ళీ రాత్రిపూట అయ్యా రేపు మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఈ ప్రభు అని రిక్వెస్ట్ చేసుకోవటం, ప్రార్థన చేయటమా? కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రతిరోజు కొంత సమయం ఒక అరగంట, ఒక గంట పూర్తిగా ప్రార్థనలో సమయం గడపడానికి నువ్వేం చేయాలా? ఒక సమయాన్ని ఎంచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఉంది, మంచిదే. ఈ భూలోకంలో నీకు ఒక పని దేవుడు ఇచ్చాడు, మంచిదే. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, మంచిదే. ఆ ఉద్యోగం ఇచ్చినప్పటికీ కూడా నీకు ఒక రోజులో సగటున 4-5 గంటల సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని నువ్వు వెచ్చించాలా. ఉదయకాలం నీకు కుదరదు అనుకున్నప్పుడు ఏం చేయాలా? ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే 4 నుంచి 5 దాకా పెట్టుకోవాలా. లేదనుకోండి రాత్రిపూట పెట్టుకోండి, 9 తర్వాత పెట్టుకోండి. కాబట్టి ఏ విధంగా చేతనైనా రోజులో కొంత భాగాన్ని మీరేం చేయాలి? సమయాన్ని ప్రార్థనలో, ప్రత్యేకంగా ప్రార్థనలో సమయం గడపడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. రెండోది ఏం చెప్పండి? దేవుని యొక్క వాక్యం. మొదటిది ప్రార్థనలో సమయం గడపడం. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచంలో భాగాలు నేను చెప్తున్నా. ఆ సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడైతే నిరంతరం ధరించి ఉంటామో అపవాది యొక్క తంత్రాలు మన మీద పని చేయవు. కాబట్టి మొదటిది ఏం చేయాలా? ప్రార్థనలో సమయం గడపాలా. రెండోది ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క వాక్యం అనేటువంటి చాలా అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరియు రక్షణాన్ని శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించండి. నీ చేతిలో ఎప్పుడు కత్తి ఉండాలా. ఏం కత్తి? ఫిజికల్గా కత్తి కాదు, భౌతికంగా నువ్వు నిజంగా ఒక కత్తి పట్టుకొని దేవుడు నన్ను కత్తి పట్టుకోమన్నట్టు చెప్పడం ఆ కత్తి కాదు. ఇదేం కత్తి చెప్పండి? దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం. కాబట్టి ఆత్మ ఖడ్గం, ఈ యొక్క ఆత్మ ఖడ్గం అనేటువంటి దాన్ని నువ్వు ధరించాలా. అపవాది ప్రభువుని శోధించినప్పుడల్లా ప్రభువు దేవుని యొక్క వాక్యం చేత, ఆత్మ ఖడ్గం చేత ఆ అపవాదిని ఎదిరించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఆ అపవాది ఎప్పుడైతే నిన్ను శోధిస్తూ ఉన్నాడో ఆ శోధనను నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యం చేత సహించాలి, ఆ దేవుని యొక్క వాక్యం చేత కొట్టివేయాలి. కాబట్టి నీకెప్పుడు నీ యొక్క హృదయంలో వాక్యం అనేటువంటిది స్థిరపరచబడి ఉండాలి. నీ హృదయంలో ఎప్పుడు వాక్యం ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. దేవుని యొక్క వాక్యానికి మీ చెవినివ్వాలి. దేవుని యొక్క వాక్యం చదువుకోవాలి. రోజు కొన్ని అధ్యాయాలు చదువుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఇంకెవరైనా బోధిస్తున్నారు అంటే ఆ వాక్యాన్ని కూడా నువ్వు వినాలి. ప్రాముఖ్యంగా నీ సంఘ కాపరి వాక్యం వినటం నీకు నీ జీవితానికి మంచిది. సంఘంలో బోధింపబడేటువంటి వాక్యాలన్నీ మనం వినడం అనేటువంటిది మనకి చాలా మంచిది. మన యొక్క హృదయాన్ని వాక్యంతో మనం నింపుకోవటానికి ఒక మంచి మార్గం అన్నమాట. ఏంటో చెప్పండి? నీ యొక్క జీవితంలో మొదటిది ప్రార్థన, రెండోది వాక్య ధ్యానం. నీ వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి, అదేవిధంగా బోధింపబడేటువంటి వాక్యాలు కూడా నువ్వు ధ్యానం చేసుకోవాలి. బోధింపబడే వాక్యాలు కూడా నువ్వు వినాలి. తర్వాత మూడోది ఏంటంటే నమ్మకం, విశ్వాసం. ఏం చెప్పండి? నమ్మకం, విశ్వాసం. 6:16 ఇవన్నీయోగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. కాబట్టి నమ్మకం, విశ్వాసం రెండు ఒకటే. కాబట్టి ఇక్కడ విశ్వాసం అనేటువంటి డాలుని మనము పట్టుకోవాలి. ఏమన్నాడు? మీరు విశ్వాసమును డాలు పట్టుకొనడి. ఆ డాలుతోటి అపవాది యొక్క అగ్ని బాణాలను మీరు ఆర్పుతారు. అపవాది వేసే అగ్ని బాణాలు ఏం చెప్పండి? బాణానికి అగ్ని బాణానికి తేడా ఏం చెప్పండి? బాణం కేవలం గుచ్చుకునిద్ది అంతే. బాణం వేస్తే ఏమని చెప్పండి? గుచ్చుకునిద్ది. అగ్ని బాణం ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. అగ్ని బాణం ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది, కాల్చి వేస్తుంది. ఇప్పుడు అగ్ని బాణం ఏం చెప్పండి? మిమ్ములను కాల్చేసే అంత భయంకరమైనటువంటిది అని చెప్పబడింది. ఏంటో చెప్పండి? నాలుక. ఏం చెప్పండి? నాలుక అగ్ని బాణంతో సమానం. మనతోటి మాట్లాడేటువంటి వాళ్ళలో కొంతమంది బాణాలు, కొంతమంది ఏం చెప్పండి? అగ్ని బాణాలు. అవి మామూలు కాదనమాట. ఒక్క మాట మాట్లాడితే గుండె పగిలిపోద్ది అనమాట, గుండె చిందరబందర అయిపోద్ది అనమాట. అసలు ఇంకేం ఆలోచించుకునేటువంటి పరిస్థితి కూడా ఇంకా రాదనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం ప్రియులరా, అగ్ని బాణాలు ఆర్పాలి అంటే నీకేముండాలి? దేవుని మీద విశ్వాసం ఉండాలి. చెదరిపోని విశ్వాసం ఉండాలి దేవుని మీద.
దేవుని మీద విశ్వాసం ఎప్పుడు ఉంటుందో తెలుసా? వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. అంతేగాని చిన్న శ్రమ, చిన్న శోధన, చిన్న ఇరుకు, చిన్న బాధ కలిగిన వెంటనే నువ్వు గబుక్కన నీ నిర్ణయాన్ని నువ్వు మార్చేసుకోవు. నీ నిర్ణయాన్ని నువ్వు గబుక్కన మార్చేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీకు విశ్వాసం లేదు అని అర్థం. దేవుని మీద విశ్వాసం లేదు అని అర్థం. విశ్వాసం కలిగినటువంటి మొక్క అంటే అర్థం ఏంటంటే దాని యొక్క వేర్లు భూమిలోనికి గనక చొచ్చుకొని పోతే అదేమవుతుంది చెప్పండి? ఎండ పడినా లేకపోతే పైన గచ్చపోతలు వచ్చినా కింద తనకున్నటువంటి ఆ రూట్స్, ఆ యొక్క వేర్లు అనేటువంటి దృఢంగా ఉన్నాయి కాబట్టి అది వాటన్నిటి నుంచి చొచ్చుకొని బయటికి వస్తుంది అనమాట. కానీ అలా కాకుండా మనం కేవలం ఏదో వాక్యాన్ని విని వదిలేసేటువంటి వాళ్ళం, దాన్ని నమ్మనటువంటి వాళ్ళం, విశ్వసించినటువంటి వాళ్ళం, విశ్వాసం లేని వాళ్ళం అయితే మన యొక్క జీవితంలో అగ్ని బాణాలు, ఎదురుగా వచ్చేటువంటి శత్రువు మరి సైతాను మన మీద ఎన్నో అంబులు ప్రయోగించినప్పుడు వాటిని చూసి మనం ఏం చేస్తుంటామంటే తప్పించుకోలేక పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. చిన్న సమస్యలు నీ విశ్వాసాన్ని ఆ మాత్రం నిలపలేకపోతే ఇన్నేళ్ళు భక్తి ఎందుకు? కాబట్టి మన యొక్క విశ్వాసం అనేటువంటి విషయంలో మనం ఏమవ్వాలా? స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఎదురుగా జరుగుతున్న పరిస్థితుల్ని, పాస్టర్ని చంపుతున్నారనే విషయాన్ని, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు దాన్ని చూసి వామ్మో ఇది నా దగ్గర దాకా వస్తే, మా చర్చి దాకా వస్తే, నన్ను కూడా ఇట్లా పట్టుకుంటే వామ్మో ఎందుకు వచ్చిన బాధ, సైలెంట్గా పక్కకి వెళ్ళిపోదాం అనే విశ్వాసం అయితే అగ్నిబాణం నీకు ఆల్రెడీ తగిలిందని అర్థం. కాబట్టి ప్రియులరా, ఒక్క మాట వలన ఎక్కడో ఒక విషయం జరిగినందువలన అదే మనకు జరగాలని లేదు. ఒకవేళ జరిగినా కానీ విశ్వాసం నుంచి మనం తొలగిపోవాల్సినటువంటి అవసరం మనకు లేదని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటి? ఎఫెసీ 6:14 చూడండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొనిడి. తర్వాత ఇంకా ఏం చేయాలండి? ఏం చేయాలని ఉంది వాక్యంలో? సత్యం అనేటువంటి దాన్ని నువ్వు కలిగి ఉండాలి. సత్యం ఏంటి? వాక్యమే సత్యం. ఏ వాక్యం సత్యం? రెండు వాక్యాలు. ఒకటి నీకు బోధింపబడుతున్న వాక్యం, రెండోది దాన్ని సమర్థిస్తున్నటువంటి బైబిల్ వాక్యం. రెండు మనకి గుర్తుపెట్టుకోండి. ఒకటేమో రాయబడినటువంటి వాక్యం, రెండవది ఏంటంటే రాయబడిన వాక్యాన్ని మీరు బోధకుని ద్వారా వింటున్నారే ఆ వాక్యం కూడా. ఎందుకనంటే ఒకవేళ నేను బోధించేటువంటి వాక్యం వాక్యానుసారంగా లేదనుకోండి, నేను బోధించేటువంటి వాక్యం బైబిల్ వాక్యాలతో సంబంధం లేదనుకోండి, దాన్ని ఏమంటానంటే దుర్బోధ అంట. ఏంటని చెప్పండి? దుర్బోధ. కాబట్టి ఎప్పుడు కూడా మనము సత్యం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగితే, సత్యం అంటే వాక్యమే సత్యం, ఆ వాక్యం నాకు నిజంగా తెలిసినప్పుడు బోధేదో దుర్బోధేదో నేను ఈజీగా గ్రహించగలుగుతా. వాక్యం అనేది నాకు తెలియదు అనుకోండి, అప్పుడు దుర్బోధ అంటే ఏంటో నాకు అర్థం కాదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఏ వాక్యాన్ని అంటే ఆ వాక్యాన్ని వింటూనే ఉంటా. అది మంచిదా కాదా, వాక్యంలో ఉందా లేదా, ఇవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. కాబట్టి ప్రియులరా, ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే దేవుని శక్తితో నింపబడిన యుద్ధోపకరణాలను మనం ధరించటం. యుద్ధోపకరణాలు అంటే మామూలుగా భౌతికంగా ఉండేటువంటి తుపాకీనో కత్తో మనం ధరించటం కాదు. వాక్యంలో రాయబడినటువంటి యుద్ధోపకరణాలు మనం ధరించినప్పుడు మన యొక్క విశ్వాసంలో మనం దిగజారం, మన యొక్క నీతిలో మనం తప్పిపోం, మనం దేవుని యొక్క వాక్యంలో స్థిరపరచబడతాము, ఆ సత్య మార్గంలో మనం నడుస్తూ ఉంటాము. అగ్ని వంటి శ్రమల నుంచి మనం తప్పింపబడటానికి విశ్వాసం అనేటువంటిది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చూడండి. రోమా 12:21 వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కాబట్టి కీడు అనేటువంటిది నీకు తగిలితే కీడుకి ప్రతి కీడు మనం ఎప్పటికీ కూడా చేయకూడదు. ఒక వ్యక్తి నిన్ను హింసించి నిందించి నీ మీద మరి చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరేం చేయాలా?
సంతోషించి ఆనందించమని చెప్పాడు. కాబట్టి వాక్యంలో మనం చూసిన విధంగా ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రేమ సమాధానం అనేటువంటి విషయాలు నీ హృదయంలో ఉన్నప్పుడు కీడు వలన నువ్వు జయింపబడకుండా మేలు చేత కీడును జయించగలుగుతావు. మేలు చేసి కీడును జయించగలుగుతావు. కీడు వలన జయింపబడకుండా ఏం చేస్తావు? మేలు చేసి కీడుని జయిస్తావు. మేలు చేసి కీడుని జయించడం అంటే ఏంటి? కీడుకు ప్రతి కీడు చేయకుండా నీకు ఎవరైతే కీడు చేశారో వాళ్ళకు నువ్వేం చేయాలా? మేలు చేయాలా. నీ శత్రువుని నువ్వు ప్రేమించు. నీ శత్రువుని నువ్వు హింసించొద్దు. ఏం చేస్తావు? ప్రేమించు. ఎప్పటి వరకు ప్రేమించమని చెప్పాడు ప్రభు? ఎప్పటి వరకు ప్రేమించాలమ్మా? 70 ఏండ్ల మారుల మట్టుకు ప్రేమించు. ద్వేషించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఒక విశ్వాసిగా మన నోటి నుంచి, మన యొక్క హృదయంలో నుంచి దోషానికి సంబంధించినటువంటి, పాపానికి సంబంధించి ప్రేమించలేనటువంటి పరిస్థితులు మనం చూపించాల్సినటువంటి అవసరం మనకి ఎప్పటికీ లేదు. విషయాన్ని మనం ఎప్పుడైతే క్లియర్గా అర్థం చేసుకుంటామో అప్పుడు మనం ప్రేమిస్తాం. రోడ్డు పక్కన వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, వస్త్రాలను సరిగ్గా ధరించినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిని హేళన చేసేవాళ్ళు ఉంటారు. అరే వీడి దీన స్థితి ఇలా ఉంది కదా అని దగ్గరలో ఉన్నటువంటి బట్టలు ఏదన్నా తీసుకొచ్చి కప్పగలిగిన వాడు ఉంటాడు. కాబట్టి ఆ దీన స్థితిని చూసి, దౌర్భాగ్యపు స్థితిని చూసి నువ్వు అవమానించేటువంటి స్థితి అంటే నీ మనసులో కలిగేటువంటి ఆలోచన, ఒక నవ్వు, ఒక చెడు అభిప్రాయం నీ మనసులో వెంటనే కలుగుతుందా? లేకపోతే ఆ దీన స్థితిని చూసి అరే వీడి యొక్క దౌర్భాగ్య స్థితి ఇంత, వీడి యొక్క ఆలోచన ఇంత, వీడు ఇంత దరిద్రుడు, చెడ్డవాడు, ఈ చెడ్డవాడిని నేను చూసి అరే చెడ్డవాడా అని అంటానా? లేకపోతే ఆ చెడుతనాన్ని కప్పేసే విధంగా నేను ఏదన్నా చేయగలుగుతానా? కాబట్టి కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించటం అనేటువంటిది విశ్వాసిగా మనం నేర్చుకోవాల్సినటువంటి భాగంగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సమయం అయిపోతా ఉంది కనుక నేను కొద్దిగా త్వరగా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచన భాగము. మేము విపత్కరములను కాదు, 4వ వచనం చివరిలో ఉన్నది చదువుదాం. ఏంటంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోసే అంత శక్తి దేవుడిస్తాడు. నా చేతికి ఒక తుపాకిచ్చి అదే నిన్ను హింసించినండి, నీకు నచ్చినట్టుగా చంపేయంటే నేను ఒక్కళ్ళనే చంపగలుగుతా. నీకు నచ్చింది చేయంటే నన్ను ఎవరు హింసించారో వాళ్ళని ఎక్కువ పెట్టి వాళ్ళని కత్తితో పొడిచి ఏదైనా చేయగలుగుతా. కొన్ని సినిమాల్లో చెప్తా ఉంటారు, ఇంతకంటే అవకాశం రాదు, నిన్ను చంపినోడు వీడే, పక్క తెచ్చుకోమంటే ఏం చేస్తారు? ఒక్కసారి గట్టిగా ఏడ్చి టపటప మనకి కాల్చి వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం పక్క తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేశారో దాన్నే మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రాముఖ్యంగా ఈరోజు నేను దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనసులో పెట్టుకొని ఈ వాక్యాలు మీకు చెప్తున్నా. దేశంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఆలోచించినప్పుడు సాధారణంగా మనం ఆలోచనలో బలహీనపడేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అయ్యో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కదా, క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కదా, నా యొక్క విశ్వాసంలో నేను స్థిరపడాలా, సైలెంట్ అయిపోవాలా, ఏం చేయకూడదా అనే ఆలోచనలు రకరకాలుగా పెళ్ళు బుగ్గుతా ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రియులరా గమనించండి, మనం శత్రువుని శత్రువుగా భావించకూడదు, శత్రువుని మిత్రుడిగా భావించాలి. ఆ శత్రువుని ఏం చేయాలండి? ఆ శత్రువు ప్రాణాన్ని కోరుకోకూడదు. అరే నా శత్రువు నా ఎదురు కనిపిస్తున్నాడరా, ఇంకా కనిపిస్తున్నాడరా, వీడికి ఇంకా చావు రాలేదురా, వీడి ఇంకా పోలేదురా అని అనుకోకూడదు. ఏమో అనుకోవాలి? నన్ను హింసించినటువంటి వాడు, నన్ను గాయపరిచినటువంటి వాడు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదేంటా అనే విషయాన్ని బట్టి మనం ప్రార్థించాలి. ప్రభువా నా శత్రువుని ఇంకా నువ్వు రక్షించలేదేంటి, నా శత్రువుని ఇంకా నువ్వు బాగు చేయలేదేంటి, నా శత్రువు ఇంకా తన తప్పు తెలుసుకోలేదేంటి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి గట్టి కోటలు అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, బలమైనటువంటి దుర్గాలను పడద్రోయగలిగినంత బలాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ప్రార్థనలో ఉన్నప్పుడు, సర్వాంగ కవచాన్ని మనం ధరించినప్పుడు. ప్రియులరా ఈ విషయాలు మనం చూస్తున్నాం. మరి ఆ బలమైన దుర్గాలు అంటే ఏంటి?
దుర్గములను పడద్రోయ జాలినంత అంటే అర్థం ఏంటంటే గట్టి కోటలో దుర్గాలు అనేటువంటి దానికి ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి పాపం, శారీరక గర్వం, తప్పుడు బోధలు. కాబట్టి ఏవి మనకి బలమైన విషయాలుగా మనల్ని ఎదుర్కొంటున్నాయి, మనల్ని ఏ విషయాలు మనల్ని మరి అడ్డుకుంటున్నాయి, ఏ విషయాల చేత మనం గాయపరచబడుతున్నామంటే పాపము చేత, గర్వపు స్వభావం చేత, మరి తప్పుడు బోధల చేత మనందరం కూడా ఇదవుతా ఉన్నాం. కాబట్టి వాటిని కూలద్రోసేటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ శక్తి. బలమైనటువంటి దుర్గాలను కూలద్రోసేటువంటిది దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే, కానీ శారీరకమైనటువంటి అలజడి కాదు. శారీరకంగా నేనేదో పొడుస్తాను, నేనేదో చేస్తాను అంటే నువ్వు ఇంకొద్దిగా ఎక్కువ తీవ్రమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయగలవు, కానీ శాంతిని, సమాధానాన్ని నువ్వు తీసుకురాలేవు. కాబట్టి మానవ శక్తి అనేటువంటిది పూర్తిగా సహాయపడలేదు, కానీ దేవుని యొక్క శక్తి అనేటువంటిది అన్ని విధాలా మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు మనము మరికొన్ని విషయాలు మనం చూడబోతా ఉన్నాం. అవేంటంటే ఆత్మీయ యుద్ధంలో విజయం కోసం ప్రార్థించాల్సినటువంటి విషయాలు అన్నమాట. అంటే మనకు జరుగుతున్నటువంటి యుద్ధం ఏంటి? భౌతికమైనటువంటి దాడి మనకు జరుగుతుంది, కానీ మనం తిరిగి భౌతికమైనటువంటి దాడి మనం చేయట్లేదు. మనం ధరించేటువంటి యుద్ధోపకరణాలని ఎలాంటివి అంటే ఆత్మానుసారమైనటువంటి, వాక్యానుసారమైనటువంటి యుద్ధోపకరణాలను మనం ధరిస్తున్నాం. అవి ధరించి నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు నిజంగా సమాధానం కలుగుతుందంటే తప్పకుండా సమాధానం అనేది కలుగుతుంది. ఆ సమాధానం అనేటువంటి విషయాన్ని మనము దేని ద్వారా తెలుసుకోగలుగుతామంటే దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా. నువ్వు ఎప్పుడైతే నిజంగా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి యుద్ధోపకరణాలని ధరించాను అని నీకు అనిపించినప్పుడు, ఒకసారి మళ్ళీ అడుగుతాను నేను, చెప్పండి. ప్రార్థన మీరు ఇప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నానంటే మైండ్లో మీరు కొలత వేసుకోవాలి. రోజుకి ఎన్ని గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను. గంటలు కొలత పెడదామా, నిమిషాలు కొలత పెడదామా? 2 కొలతలు. గంటలు కొలత పెడదామా, నిమిషాలు కొలత పెడదామా? నిమిషాలు కొలత పెడదామా? సరే, రోజుకి ఎన్ని నిమిషాలు మనం ప్రార్థనలో సమయం గడుపుతున్నాం? ఎన్ని నిమిషాలు? రెండవ విషయం, దేవుని యొక్క వాక్యం ఎన్ని నిమిషాలు చదువుతున్నాం? అమ్మా, ఎన్ని నిమిషాలు చదువుతున్నారు వాక్యం మీరు? 10 నిమిషాలు చదువుతున్నారా? 10. రోజుకి 10 నిమిషాలు కూడా చదవట్లేదా? పోనీ 5 నిమిషాలు? 5 నిమిషాలు కూడా చదవట్లేదా? తర్వాత మూడో విషయం, విశ్వాసం. దేవుని మీద మీకున్నటువంటి విశ్వాసం. దేవుని మీద మీకున్నటువంటి విశ్వాసం ఎంత స్థిరంగా ఉంది? స్థిరమైన విశ్వాసమేనా? అంటే నీకు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే నువ్వు ఈ చర్చికే వస్తావు, ఇంకో చర్చికి పోవు. దేవుని మీద నీకు నిజంగా విశ్వాసం ఉంటే నీకు ఏదైనా శ్రమ శోధన వస్తే ఫస్ట్ నువ్వు చేసే పని ప్రార్థన చేస్తావు. ఫస్ట్ చేసే పని ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఫస్ట్ నువ్వు ప్రార్థన చేస్తావా, లేకపోతే పక్కన వేరే పరిస్థితుల మీద ఆధారపడతావా? విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. చెప్పండి, ఎంత ఉంది దేవుని మీద విశ్వాసం? తర్వాత సత్యము, నీతి. సత్యం, దేవుని యొక్క వాక్యమే సత్యం. ఈ సత్యం అనేటువంటి విషయం మీలో ఎంతవరకు ఉంది? ప్రేమ, సమాధానం అనేది మీ జీవితంలో ఎంత ఉంది? మీ శత్రువులను మీరు ప్రేమించే మాట పక్కన పెట్టండి. మీ వ్యక్తిగతంగా మీకు తెలిసినటువంటి వాళ్ళని మీరు ప్రేమించగలుగుతున్నారా? అమ్మా, ప్రేమించగలుగుతున్నారా? ప్రేమకి నేను ఒక ఉదాహరణ చెప్తా, చూడండి. ఒక వ్యక్తికి కుటుంబం అంతా పోయింది, ఒక్కళ్ళే ఉండిపోయాడు. ఒక ఆయన ఇంట్లో ఇల్లు లేదు, ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. రోడ్డు ఏమంటారు, రోడ్డును పడ్డాడు. ఆ రోడ్డును పడినటువంటి వ్యక్తి రోజు నీకు తారసపడుతున్నాడు. ఇప్పుడు ఆ రోడ్డును పడినటువంటి వ్యక్తిని చూడగానే నీ మనసులో ఏం ఆలోచన కలుగుతుంది? దరిద్రుడురా, వీడు ఎదురు పడ్డాడు, రోజు కుటుంబం పోయింది, అంతా పోగొట్టుకున్నాడు, రోడ్డును పడ్డాడు, వీడు ఎదురు పడ్డాడు ఏందిరా ఉదయాన్నే. ఇదే మీ ఆలోచన? లేకపోతే ప్రభువా ఆ స్థితిలో నన్ను ఉంచినందుకు వందనాలు ప్రభువా,
ప్రభువా నాకు ఆ స్థితి రాలేదు, ఇంకా నన్ను కొద్దిగా మంచి స్థితిలోనే ఉంచావు, నా కుటుంబాన్ని ఇచ్చావు, నేను ఇంకా ఆ స్థితిలో లేను కనుక నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పగలవా అమ్మా? చెప్పగలరా? నేను అలా చెప్పను. హాస్పిటల్ బయట చాలా మంది ఉంటారు. ప్రభు వాళ్ళని రోజంతా వాళ్ళ ఆహారం ఇచ్చి కాపాడాలి, వాళ్ళని దాటకుండా ప్రార్థన చేసి చాకైతే సహాయం చేశారు. రైట్, అన్ని లెక్క చెప్పినట్టుగా అదే నేను కూడా చెప్పాలనుకుంటున్నది అదే. రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యక్తిని రోజు చూస్తా వెళ్ళే ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే, అతని ఇంటికి తీసుకెళ్ళలేదు, అతని ఇంటికి తీసుకెళ్ళి కేర్ చేసే అంత ఆ అమ్మాయికి కూడా లేదు. కేవలం ఏం చేస్తుందంటే రోజు అటు వెళ్ళేటప్పుడు ఒక పండు ఇచ్చింది, ఒక అరటికాయో లేకపోతే ఒక జాంకాయో ఏదో ఒక పండు ఇచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైనా వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చింది. అంతవరకే చేయగలదు తను, అంతకుమించి ఎక్కువ చేయలేదు. అమ్మో నీకు అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా, అతన్ని ఇంటికి తీసుకెళ్ళి నువ్వు పోషించవచ్చుగా. లేదు, నాకు అంత పరిస్థితి లేదు. నాకు ఎంతవరకు ఉంది పరిస్థితి? బాగున్నావా అయ్యా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, ఇదిగో ఈ అరటికాయ పట్టుకో, ఈ జాంకాయ పట్టుకో, ఈ మంచినీళ్ళు తాగు, ప్రభువా ఈ బిడ్డని మళ్ళీ మంచి స్థితికి తీసుకురా ప్రభువా. అంతవరకు మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రేమ సమాధానం చూపే విషయంలో మన స్థితిగతులు ఏంటో మనం ఆలోచించుకోవాలి. ఇంకా కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించండి అనే విషయంలో మన యొక్క స్థాయి ఎలా ఉంది? సాధారణంగా మనకు ఎవరైనా కీడు తలపెడితే అది రివెంజ్ తీర్చుకున్న దాకా మనం నిద్రపోం కదండి. మనకు జరిగిన అన్యాయం ఏదైనా జరిగిందని మనకు తెలిస్తే ఆ అన్యాయాన్ని మనం కొట్లాడకుండా మనం ఉండలేం. ఈ విషయంలో మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? సరే, ఇవన్నీ చెప్పావు కదా, ఇప్పుడు ఏం చెప్తాం? ఫైనల్గా ఏం చెప్పబోతున్నాం అంటే, వీటిల్లో మనం గనక తక్కువ స్థాయిలో ఉన్నామని తెలిస్తే, ఈ విషయాలన్నింటిలో నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను అని తెలిస్తే, అపవాది యొక్క శోధన నువ్వు తట్టుకోలేవు. అర్థమైందా? అపవాది ఏ రకంగా శోధించినా నువ్వు తట్టుకోలేవు, ప్రతిదానికి నువ్వు లొంగిపోతావు. అదే నువ్వు గనక రక్షణ, మారు మనసు, వాక్య ధ్యానము, విశ్వాసము, ప్రేమ, ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించినటువంటి స్థితిని గనక ఉంటే ఎట్టి పరిస్థితికైనా కానీ నువ్వేం చేయగలుగుతావు? నిలబడగలుగుతావు, విశ్వాసంలో నిలబడగలుగుతావు. అలాగా శత్రువు నుంచి నీకు వచ్చేటువంటి విషయాలు, శత్రువు నిన్ను హింసించేటువంటి ప్రతి విషయంలో నుంచి నువ్వు తప్పింపబడతావు అనే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరి చివరిగా ఈ మాట నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 8:37 మనం చూస్తే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మనము క్రీస్తు ప్రభువారి ద్వారా అత్యధికమైనటువంటి విజయాన్నే పొందుతాము. ఇది గుర్తుపెట్టుకోవాలా. అపవాదితో నేను పోరాడతాను కానీ చివరికి గెలిచేది ఎవరు చెప్పండి? ఎవరు గెలవాలి చెప్పండి? నేనే గెలవాలి. మీకు ఎలాంటి విశ్వాసం రావాలంటే, అపవాది చేత నేను పోరాడుతున్నానని నీకు తెలుసు, అపవాది యొక్క తంత్రాలను అర్థం చేసుకున్నావు. అపవాది నన్ను ఈ విధంగా హింసిస్తున్నాడు, గాయపరుస్తున్నాడు అని నీకు తెలిసినప్పుడు ఇంతకుముందు నేను ఎలా ప్రార్థన చేసేవాడిని అంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు, ప్రభువా ఈ రాత్రి నాకు చెడ్డ కలలు రాకుండా చేయి ప్రభువా, ఈ రాత్రి ఏ దెయ్యం వచ్చిద్దో, నా మీద ఎట కూర్చునిద్దో, నా ప్రాణం తీసిద్దేమో ప్రభువా, దాని నుంచి నన్ను బయటపడే ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. నేను రక్షణ పొంది చాలా కాలం అయిన తర్వాత అప్పుడు నేను ఎలా ప్రార్థన చేయడం మార్చుకున్నానంటే, ప్రభువా ఈ రాత్రి ఒకవేళ నేను ఏదన్నా ఒక దుష్ట శక్తి చేత శోధింపబడితే విజయం ఎవరిది అవ్వాలా? నాదే విజయం అవ్వాలి ప్రభువా. అది ఎంత దురాత్మ అయినా, ఎంత ఘోరమైనటువంటి దెయ్యం అయినా నన్ను పట్టి పీడిస్తే నేనేం చేయాలి? దాంతో వాదనాడి అయితే నేనేం చేయాలా? విజయం ఎవరిది అవ్వాలా? నాదే, అంతిమ విజయం నాదే అవ్వాలా అని ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నానో అప్పటి నుంచి పెద్దగా దెయ్యాలు రాట్లా. అంతకు ముందు రోజుల్లో చాలా దెయ్యాలు వచ్చాయి, మీద కూర్చొని ఊపుతూ ఉండేవి, గాలి ఆడనీయకుండా, చేతులు గతలు నీయకుండా, ఇట్లాంటి చాలా వాటిని చూశాను నేను. ఇప్పుడు అట్లాంటివి రావట్లా. ఇప్పుడు ఇంకా భయంకరమైనటువంటి, ఎప్పుడన్నా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇంకా భయంకరమైనటువంటివి వస్తూ ఉన్నాయి. ఏం పర్వాలేదు, ఎట్లాంటిది వచ్చినా కానీ ఇక్కడ వాక్యం ఏం చూస్తా ఉన్నా చెప్పండి? అత్యధిక విజయం పొందుతాం. అన్నిటి మీద విజయం అనేటువంటిది మనదే, క్రీస్తు యొక్క సర్వాంగ కవచం అనేటువంటి దాన్ని
యుద్ధోపకరణాలు, దేవుని యొక్క శక్తితో నింపబడిన యుద్ధోపకరణాలు నీవు కనుక ధరించావా, అది నీకే అనే విషయాన్ని మీరు గమనించాలా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ఒక్క మాట చూడండి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి మీ ప్రార్థన, మీరు ఇంతవరకు చేస్తూ వస్తున్నటువంటి కార్యాలు, ఆయన ఎడల మీరు చూపుతూ ఉన్నటువంటి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటన్నిటిని మీరు అలానే మీరేం చేయండి, కొనసాగించండి. దేవుని యొక్క వాక్యం చేత మీరు మరి ఆ ప్రేరేపింపబడినప్పుడు, దేవుని యొక్క వాక్యం మీకు తెలిసినప్పుడు, ఆ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అనేటువంటి దాన్ని మనం ధరిస్తే అపవాది యొక్క తంత్రాలన్నిటి నుంచి మనం ఎదుర్కొనగలిగినటువంటి శక్తివంతులం అవుతామని తెలుసుకున్నాం కదా. కాబట్టి అపవాది చేత పీడింపబడుతున్నాము అంటే ఆ సర్వాంగ కవచంలో ఏదో మనకి మిస్ అయిందని అర్థం. సర్వాంగ కవచం అనేటువంటి దాన్ని గొలియాతు కూడా ధరించాడు, కానీ దేవుడికి తెలుసు ఎక్కడ పెట్టి కొడితే పడతాడనేది దేవుడికి తెలుసు. పెద్ద కిరీటం, పెద్ద తలకి పెద్ద శిరస్త్రాణం పెట్టాడు, కానీ దానికి మధ్యలో ఏం చేశాడు, ఒక చిన్న హోల్ పెట్టుకున్నాడు. లేకపోతే వాళ్ళు పెట్టుకునేది అలా ఉందేమో, దేవుడు ప్లాన్ వేశాడంటే అది పడిపోవాల్సిందే అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుని చేతిలో పట్టడం అనేటువంటిది చాలా సేఫ్. మన యొక్క మనుష్య ప్రయత్నాలు, వ్యక్తిగత ప్రయత్నాల వలన ఏమీ అవ్వదు. కేవలం కొన్ని మార్పులు జరిగినా కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తారు. అట్టి కృప దేవుడు మనకి ఈ ఆదివారం దయచేయనుగాక.